వాల్మీకితో పాటు కొన్ని కులాల వాళ్ళు రిజర్వేషన్ ఫలాలు అనుభవించడం ఇవ్వబడ్డారు. కాబట్టి వాళ్ళ పక్షాన గట్టిగా మాట్లాడి ఒక స్థాయి తీసుకొచ్చి దాన్ని అమలు చేసుకున్నది బూటా సింగ్ గారు పంజాబ్లో. మరి బూటా సింగ్ కాంగ్రెస్, అదే సమయంలో కాంగ్రెస్ అంటే దళితులు అక్కడ ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే ఎక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ చెన్నారులు ఎక్కువ లబ్ధి పడుతుంది కాబట్టి చెన్నారేతరులకు న్యాయం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నిర్ణయం తీసుకున్నది. సూపర్ అయితే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమనడానికి అది కారణం. తర్వాత రోజు జరిగిన పరిణామాల్లో ఎంఆర్టీసీ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్గీకరణ ఆలస్యం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజశేఖర్ గారు స్టేట్మెంట్ ఇచ్చేవాడు వర్గీకరణ త్వరగా చేయాలని చెప్పి. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడాడు తొందరగా చేయండి అని చెప్పి. ముఖ్యమంత్రి అయినాక అసలు తీర్మానం తీసి ఒకసారి కేంద్రానికి కూడా పంపిండు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకొచ్చి ఉషామేర కమిషన్ కూడా వేయించింది. ఉషామేర కమిషన్ రిపోర్ట్ కూడా మనకు అనుకూలంగా వచ్చింది. ఉషామేర కమిషన్ రిపోర్ట్ వేయమని ఎందుకన్నారు? యూపీఏ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ కోసమే కదా. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, వాళ్ళిద్దరు నిర్ణయాలు లేకుండా కమిషన్ పడేది కాదు అనుకున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా ఒకసారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్కు వచ్చి ఎడిటర్స్ మీట్లో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం, యూపీఏ పార్టీలన్నింటినీ ఒప్పించి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం పెట్టిస్తామని చెప్పి ఆయన ఎడిటర్స్ మీట్లు స్పష్టం చేశాడు. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నాం, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామని చెప్పి పీకే అరుణ్ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో ఎన్నికల సమయంలో గద్వాల సభలో మాట్లాడిండు. అప్పుడు ఆ వేదిక మీద నేను కూడా ఉన్నాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వర్గీకరణకు అనుకూలంగా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు మనతో. ముఖ్యమంత్రి అయినాక అసెంబ్లీలో కూడా స్పష్టతనిచ్చాడు వర్గీకరణ చేస్తామని చెప్పి. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ అంశం ఉంటుంది, ఇంక్లూడింగ్ మొన్నటి ఎన్నికల వరకు కూడా. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో కూడా ఎస్సీ వర్గీకరణ అంశం ఉంటుంది. ఈ రీతిలో చూసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తుంటాయి. మీరు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించే పార్టీలన్నింటినీ కూడా కట్టారు. మనం అంటున్నాం కదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ కేసీఆర్ గారు అన్ని పార్టీల మద్దతు కూడా కొట్టిందని నేను అంటున్నా. కేసీఆర్ కూడా కట్టిన పార్టీల కంటే 2-3 పార్టీలు అదనంలో కూడా కట్టిన మన వర్గీకరణకు అనుకూలంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత ఉద్యమం తెలుగు నేల మీద జరుగుతుంటే ఎంఐఎం తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడు కూడా లేఖివ్వలేదు, వ్యతిరేకించింది. సమగ్రంగా కావాలన్నది రాజశేఖర్ గారి కాలం నుంచి మొదలుకుంటే రోషయ్య కిరణ్ కుమార్ కాలం వరకు అధ్యక్షుడు. సిపిఎం పార్టీ తెలంగాణ ఉద్యమం ఏనాడు బలపరచడం సమగ్రంగా కట్టుబడినది. సిపిఐ దారికి వచ్చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని ప్రధాన టీడీపీకి సంబంధించిన విషయం కూడా తర్వాత కొంత తీర్మానం చేసుకున్నా కూడా దాని మీద స్పష్టంగా నిలబడకపోవడం ఒక డైలామా. కానీ అది టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం అంటూ వచ్చింది కాబట్టి, కొంతకాలం టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత లేఖ కూడా రాసింది కాబట్టి దాన్ని మనం ఆ గుణంలో చూడలేము. కొన్ని మళ్ళా ఇంటర్నల్ అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసిన మాట నిజమే. కానీ సూపర్ అయితే టీఆర్ఎస్ అయితే ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నదో కొంత తెలంగాణకు అనుకూలంగా చెప్పుకోవడానికి వీలవుతుంది. ఎంఆర్ఎస్ ఉద్యమం మొదలైన కాంచి ఉద్యమం ఎప్పుడు కూడా బలంగానే ఉన్నది. ఎన్ని కుట్రలకు తంత్రాలు ఎదుర్కొన్నా బలంగానే ఉంది. ఇప్పుడు కాదు, హైదరాబాద్ నగరాన్ని 29 ఏళ్ల క్రితం ముట్టడించారు. ఇప్పుడు కాదు, హైదరాబాద్ నగరాన్ని 29 ఏళ్ల క్రితం ముట్టడించారు. బషీర్బాగ్ ప్రాంతాన్ని ముట్టడించి అసెంబ్లీ మొత్తం దిగ్బంధం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కాలం అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒక ఫోటో చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇది చూడండి, అసలు బషీర్బాగ్ ప్రాంతాన్ని కిటకిటలాడి చేసి మొత్తం దిగ్బంధం చేశాం. ఇది 95 అంటే 29 ఏళ్ల క్రితమే ఎంఆర్టీసీ ఉద్యమం హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసింది.
చంద్రబాబు నాయుడు గారిని మన వేదిక నుంచి రప్పించి హామీ తీసుకున్నాం. ఇది 96లోనే మార్చి 25. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా హోదాలో మన మీటింగ్ రప్పించి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆయన నుంచి హామీ తీసుకున్నాం. హామీ అమలు చేయడంలో లేట్ అయితే హైదరాబాద్ దిగ్గ కమిషన్ సాధించుకున్నాం. కమిషన్ రిపోర్టు ఆలస్యం కావద్దని చెప్పి పాదయాత్ర మొదలుపెట్టి, కమిషన్ రిపోర్ట్ ఆలస్యం కావద్దని చెప్పి పాదయాత్ర మొదలుపెట్టి, ఆ పాదయాత్ర హైదరాబాద్ చేరే సమయానికి 20 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. అది ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని దిగ్బంధం చేసినాం ఆ రోజు. అది ఉద్యమం ఇప్పటికి కాదు, లక్షలాది మందిని సమీకరించి ఉద్యమాలు ఆనాటి చేస్తున్నాం. మొన్న 2023 నవంబర్ 11వ తారీఖు ప్రపంచమే మన వైపు చూసినట్టుగా జరిగింది. అంతకుముందు తమిళ చెప్పారు ధర్మయుద్ధం కూడా ఎక్కడ టీడీపీ మనకు అనుకున్నాము. ఓకే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ గారి దగ్గర కూడా వెళ్ళారు. రాజశేఖర్ గారు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఏ మాట కాకుండా మన కోసం నిలబడ్డాడు. దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా చనిపోవడం కొంత మనకు ఇబ్బంది. ఆయన కొన్ని ప్రయత్నాలు మాత్రం చేసే ప్రయత్నం చేసేడు, మధ్యలో చనిపోయాడు. కానీ రాజశేఖర్ గారిని కూడా మన వర్గీకరణకు అనుకూలంగా మీటింగ్ రప్పించాం. లక్షల మందితో జరిగిన సభలకు రప్పించాం. లక్షల మందితో జరిగిన సభలకు ముఖ్యమంత్రి హోదాలో రప్పించాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు పెంచే ప్రయత్నం చేశాం. ఇక అక్కడి నుంచి ఎస్సీ వర్గీకరణ మీద అన్ని పార్టీలు మనం లేఖలు రాయించాం. ఎస్సీ వర్గీకరణకు మద్దతు అన్ని పార్టీలు లేఖలు రాయించాం. ఆ లేఖలు రాపించేటప్పుడు ఇంచుమించుగా తెలంగాణకు అనుకూలంగా కూడా కేసీఆర్ లేఖలు రాపించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన కంటే 2 పార్టీలు 3 పార్టీల మద్దతు మనకే ఎక్కువ తీసుకొచ్చాను నేను దేశవ్యాప్తంగా పేరు. ఆ లేఖలు రాపించే సమయానికి రాజశేఖర్ గారు లేదు, రోసయ్య ఉన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో రోసయ్య మనకు అనుకూలంగా లేఖ రాశారు. ఆనాడు ముఖ్యమంత్రి రోసయ్య అయితే ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మనకు అనుకూలంగా లేఖ రాశారు. అప్పుడు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తూ ఒక బలమైన నేతగా దేశం నుండి ఉన్నాడు. అప్పుడు ఆయనతో మనం లెక్కలు రాయించాం. అప్పుడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, అంటే ప్రభుత్వం తరఫున రాయించాం, పార్టీ తరఫున రాయించాం పార్టీ అధ్యక్షుడిగా. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ, ఇప్పుడు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ గారితో లెక్కలు రాయించాం. అదే సమయంలో పెద్దలు దేశంలో కోరుతూడుగా ఉండబడే ప్రస్తుతం శరద్ పవార్ పార్టీ అధ్యక్షుడి హోదాలో కేంద్ర మంత్రి, అప్పుడు కేంద్ర మంత్రి హోదాలో లేఖలు రాయించాం. సిపిఐ పార్టీ వర్ధన్ ప్రధాన కార్యదర్శి, అప్పుడు వర్ధన్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి. ఇప్పుడు అనుకున్నట్టుగా తెలంగాణ ఉద్యమం ఇంకా జరుగుతున్నా కూడా సిపిఎం పార్టీ స్టాండ్ మార్చుకోలేదు. సమాఖ్యాలకే కట్టుబడినది చివరి వరకు. కానీ సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశారు. అస్సాం గణ పరిషత్ కూడా మనకు అనుకూలంగా లేఖ రాసింది. శివసేన లేఖ రాసింది. మనందరూ తెలుసు జార్ఖండ్ శిబు సోరెన్ లేఖ రాశారు. వాళ్ళ కొడుకే సీఎం. పంజాబ్ పార్టీ అకాలికల్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమానికి బలమైన మద్దతుదారుడు అజిత్ సింగ్, అప్పుడు కేంద్ర మంత్రి, అప్పుడు మనకు అనుకూలంగా లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వని అసౌద్దీన్ ఓవైసీ గారు కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా లేఖ రాశారు. అప్పుడు పార్టీ చిరంజీవి పెట్టిండు, టీఆర్పీ అధ్యక్షుడి హోదాలో మనకు అనుకూలంగా లేఖ రాశారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ హవా అప్పుడు అసెంబ్లీలో లేదా బయట కూడా ఒక కొత్త నూతన దృక్పథంతో ముందుకు వచ్చినట్టుగా వచ్చిండు, ఆయన కూడా మనకు లేఖ రాశాడు. నితీష్ గారి పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ మనకు అనుకూలంగా లేఖ రాశాడు. మన అందరూ తెలుసు బీసీ నాయకుడు అంటేనే దేశం మొత్తం గుర్తుకొచ్చే లాలూ ప్రసాద్ యాదవ్ మనకు అనుకూలంగా
యూపీఏ గవర్నమెంట్ నుండి మనకు లేఖ రాశాడు. మన దేశ మాజీ ప్రధానమంత్రి గౌరవ దేవగౌడ గారు కూడా మనకు అనుకూలంగా లేఖ రాశారు. ఒక అంశం మీద ఇన్ని పార్టీల మద్దతు ఒక వర్గీకరణకు మాత్రమే వచ్చింది. ఇన్ని పార్టీలు మనం బలపరుస్తున్నాయి, సూత్రరీత్యా బలపరుచున్నాయి. మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రతి కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. నాలంటే నీలంటే నాకు పుట్టక ముందు 1965లో గౌరవ ప్రధానమంత్రిగా స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్న కాలంలో లోకుడు కమిటీ పడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 కులాలు ఉంటే 59 కులాలకు దక్కాల్సిన రిజర్వేషన్లు కేవలం నాలుగు మాత్రమే వదిలేసిపోతుందని చెప్పి వాళ్ళని ఎస్సీ నుంచి తొలగించాలని చెప్పి ఆనాడు 65లో రిపోర్ట్ ఇచ్చేసింది. ఈ రిపోర్ట్ వచ్చే మాట కూడా నేను పుట్టలేదు. నాకు 65 జూలై 7 జన్మదినం, కానీ 65 జూన్ 1కే రిపోర్ట్ వచ్చేసింది. అంటే రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా ఒక వర్గమే తింటుంది అని చెప్పి మనకు అన్నది కాదు, మనం పుట్టక ముందే వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం దిగ్బంధం చేసిన రోజు కమిషన్ పడ్డది. ఆ కమిషనే రామచంద్రరావు కమిషన్. ఆ కమిషన్ రిపోర్టే మనకు అనుకూలంగా వచ్చింది. దాని ఫలితమే మనకు వర్గీకరణ అమలు జరిగింది. వర్గీకరణను రద్దు చేసింది సుప్రీంకోర్టు. స్టేట్ పవర్ లేదంటే వర్గీకరణ రద్దు చేసింది. ఆ రద్దు తిరిగి నిలబెట్టడం కోసం ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అఖిలపక్షం ఢిల్లీకి వెళ్తే రాజశేఖర్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అధ్యయనంలో జస్టిస్ ఉషా మీరా కమిషన్ పడ్డది. ఉషా మీరా కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణకు అనుకూలంగానే ఇచ్చేసింది. మనం పుట్టక ముందు ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో 94లో మొదలుపెట్టే 96కి కమిషన్, మళ్ళీ 2008 అంటే మధ్యలో కూడా కమిషన్లు పడ్డాయి. ఇక్కడనే కాదు, దేశంలో ఎస్సీ వర్గీకరణ కోరే రాష్ట్రాలు ప్రజలు ఉన్న కాడల్లా ప్రభుత్వాలు కమిషన్ వేసినాయి. ప్రతి రాష్ట్రంలో వేసిన కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తాను. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది. ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రి ఉన్న కాలం వర్గీకరణ సపోర్ట్ చేసింది. తమిళనాడులో పెద్దలు కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ విధానం వద్దానికి కమిషన్ వేసింది. జస్టిస్ జనార్దనం కమిషన్ సపోర్ట్ చేసింది. మహారాష్ట్రలో లాహోజీ సాల్వే కమిటీ పడ్డది. షిండే గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో లాహోజీ సాల్వే కమిటీ కూడా వర్గీకరణ సపోర్ట్ చేసింది. అంతకుముందు పంజాబ్లో గురునానక్ సింగ్ కమిషన్, 2001లో రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో హుకుం సింగ్ కమిషన్, ఈ మధ్యకాలంలో హర్యానా చేసిన ఎస్సీ కమిషన్. ప్రతి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని వద్దన్న ప్రతి చోట కమిషన్లని వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు చేసినాయి. నంబర్ 1. సేమ్ టైం ఈ దేశంలో అత్యున్నత రాజ్యాంగ రక్షకుడు ఎవరన్నా అంటే రాష్ట్రపతి అంటారు. అట్లాంటి ఈ దేశ ప్రధాన పౌరులు కూడా ఎస్సీ వర్గీకరణను సపోర్ట్ చేశారు. 99లో మన ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్రపతి ఆమోదం కోసం పోయింది. 99లో రాష్ట్రపతి ఆమోదం కోసం పోయింది వర్గీకరణ అంశం. అప్పుడు వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్రపతి కేఆర్ నారాయణ, దళితుడు కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ న్యాయమా కాదా, ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదా లేదనే చర్చ మీద ఆయన దగ్గరికి వెళ్ళింది. తను కూడా రాష్ట్రపతి హోదాలో ఎస్సీ వర్గీకరణ కరెక్ట్ అని చెప్పి తీర్పు చెప్పినాకనే మనకు వర్గీకరణ జరిగింది. 99 డిసెంబర్ 2 ఆయన ఒప్పుకుంటే 2000 సంవత్సరం ప్రారంభించి మన వర్గీకరణ చట్టం 4 ఏళ్ళ అమలు జరిగింది. అప్పుడే మనకు ఉద్యోగాలు వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. ఎవరి ఆమోదంతో వర్గీకరణ జరిగిందంటే రాష్ట్రపతి ఆమోదంతో జరిగింది. ఒక దళితుడు మేధావి మనకు అనుకూలంగా చెప్తున్నాను. ఆనాడు యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అనుకూలం కాబట్టుకునే కమిషన్లు వేశారు. ఈనాటి ప్రభుత్వ అధినేత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు అనుకూలం కాబట్టుకుని మన నీతి విధానాలు కాబట్టి వర్గీకరణలో కొంత ముందు అడిగేసి మనం సాయం చేశారు. ప్రధానమంత్రిని మనకు అనుకూలమని తేల్చిపోయింది. ఈ దేశంలో అత్యున్నత న్యాయవ్యవస్థకు సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్ గౌరవ చీఫ్ జస్టిస్ సభ్యులలో మనకు అనుకూలంగా తీర్పు వచ్చేసింది. అంటే ఎంఆర్పీ మొదలుపెట్టిన కాడ నుంచి ఈ ప్రయాణం ఎంత దూరం పోయిందంటే
వర్గీకరణ ముందేమో దళితులు కొంతమంది వద్దన్నారు కావాలన్నారు. కానీ రాను రాను ఏమవుతుందంటే ప్రధానంగా అంతకుముందు మాలల్లో కొన్ని దగ్గర కులాలు ఉంటే ఆ మాలల్లో దగ్గర కులాలు మాలలు చెప్పినట్టుగా వర్గీకరణ వద్దనే వాళ్ళు, కానీ మాలలు మమ్మల్ని కూడా కోరుకుంటారని చెప్పి వాళ్ళు కూడా వర్గీకరణ జరగాలనే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇప్పుడు అందరూ వర్గీకరణ కోరుకుంటాను. సమాజం మొత్తం మనకు సపోర్టు, కమిషన్లు సపోర్టు, పార్టీలు సపోర్టు, కోర్టులు సపోర్టు, రాష్ట్రపతి సపోర్టు, ప్రధానమంత్రులు సపోర్టు. అయినప్పటికీ వర్గీకరణ అడ్డుకుంటామని మాట్లాడతారు. అంటే వాళ్ళు ఏ స్థాయికి ఎదిగితే, ఏ స్థాయి వాళ్ళకి శక్తి ఉంటే వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. 30 ఏళ్ళు ఎదుగు పట్టాల వర్గీకరణ ఉద్యమానికి 30 ఏళ్ళు ఎదుగు పట్టాలి. 3 ఏళ్ళలో వర్గీకరణ సాధించాను కదా, అడ్డుకున్నారు. మళ్ళీ 2000 సంవత్సరాలు మళ్ళీ సాధించాను కదా, తమ చెప్పారు కదా 9 ఏళ్ళ ముందు వర్గీకరణ జరిగిందని చెప్పి పాదయాత్రప్పుడు దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకున్న వాళ్ళు తిరిగి నేరకరణ జరిగిన పోరాటంలోనే రాష్ట్రపతి ఆమోదం వచ్చేసింది. దాన్ని 2004లో అడ్డుకున్నారు. 2004లో అడ్డుకున్న అంశాన్నే మనం 2024లో మన దాన్ని క్లియర్ చేశాం. ఇక కొంతమంది వర్గీకరణ అడ్డుకోవడానికి మాలల్లో ఉండబడే ఈ స్వార్థపూర్తమైన మేధావులు ఇది పార్లమెంట్ లో జరగాలి, సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ కాదు అని చెప్పి ఒక స్వార్థపూర్తమైన వాదన తెర మీద తీసుకొచ్చారు. అది ఎంత స్వార్థపూర్తమైనదో మన తమ్ముడు విశ్లేషణ చేసి చెప్పేశారు. ఆర్టికల్ 341 క్లాజ్ 1 క్లాజ్ 2 మీద విశ్లేషణ కరెక్ట్ చేశారు. ఓకే, ఆర్టికల్ 14, 15, 16 దాంట్లో ఉండబడే సామర్థ్యమైన కోణం అన్ని వర్గాలకు న్యాయం ఎట్లా ఉండాలనే విషయం కూడా, సమానత్వం అసమానుల మధ్యలో సమానంగా ఎట్లా రావాలనే అంశం మీద అవన్నీ వివరించారు. అది కరెక్ట్. ఆర్టికల్ 341 ఎవరైతే వాళ్ళు కొంత పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారో అది తప్పు అనే విషయం చెప్పేశారు. ఒకవేళ వాళ్ళదే కరెక్ట్ అని అనుకుంటే 2004 నుంచి 2024 వరకు ఆ తీర్పు మీదనే మనం పార్లమెంట్లో బిల్లు పెట్టమని కొట్టాము. మరి 2004లో ఏ తీర్పు వచ్చింది? 5 జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏం తీర్పిచ్చింది? స్టేట్ పవర్ లేదని చేసింది. స్టేట్ పవర్ లేదని చెప్పి ఏదైతే దళితులందరూ ఒక హోమోజీనియస్ గ్రూపే కాబట్టి వీళ్ళని విడదీసి హక్కు ఎవరికి లేదు, ఆర్టికల్ 341 ప్రకారం పలానా ఉద్యోగం చెప్పి కేంద్రమే పెట్టింది. ఓకే, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మనం ఏం చేశాము? ఓకే, పార్లమెంట్లోనే బిల్లు పెట్టామని చెప్పి మనం ఉద్యోగం చేశాం. మరి పార్లమెంట్లో బిల్లు పెట్టద్దని చెప్పి అర్థం పద్ధతి రాలేదు కదా. సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ అన్నది రాలేదు కదా. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ 2004 నుంచి మొదలుకుంటే 2023 వరకు చెరో బిల్లు పిలుపునిచ్చామా లేదా? ఇక్కడ మనం మీటింగ్ కంటే ముందు కూడా అక్కడ మీటింగ్ పెట్టామా లేదా? విద్యార్థుల బహిరంగ సభలు అక్కడ పెట్టామా లేదా? నెలల తరబడి ధర్నాలు అక్కడ చేశామా లేదా? ఎందుకోసం చేశాము? అప్పటి తీర్పు ప్రకారంగా స్టేట్ పవర్ మీద వెళ్తున్న సమయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టాలని అక్కడ చేశాం. మరి మాల మహానాడు అక్కడికి వచ్చి ఏం చేసింది? పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఉద్యోగం చేసింది. అదే మనం సపోర్ట్గా పార్లమెంట్లో బిల్లు పెట్టామని మనం ఉద్యోగం చేస్తే మాల మహానాడు అక్కడికి వచ్చి ఎంఆర్ఎస్ డిమాండ్ కరెక్టే మేము కూడా ఒప్పుకుంటూనే మీరు ధర్నా పెట్టారా? లేదు, సుప్రీంకోర్టు ఫైనల్ అసలు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. వాళ్ళకేమో స్టేట్ పవర్ లేదు అన్నప్పుడేమో పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటేమో బిల్లు వద్దన్నారు వాళ్ళు. ఇప్పుడు అంతకంటే రాజ్యాంగ ధర్మాసం, విస్తృత ధర్మాసం అసలు పార్లమెంట్తో సంబంధం లేదు, ఎస్సీ వర్గం చేసుకోవాలంటే మన పార్లమెంట్కి రమ్మంటారు. మన వాళ్ళు మన గ్రామంలో పెళ్ళాకంటారు చూడు కదా, కాలు చేస్తే ఏళ్ళకి ఏం చేస్తే కాలు అనే పద్ధతిలో ఇదంతా సమాజం గమనిస్తుంది. అందుకని రోజు వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతుంది. సమాజంలో రోజు వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. రోజు ఒంటరి వాళ్ళు అయితే ఏ స్థాయికి వచ్చిందంటే వాళ్ళు విచక్షణ కోల్పోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకరోజు నా మీద ఆంధ్ర ప్రాంతం అంతా నా మీద దాడి చేసుకుంటూ వచ్చారు. ఒకసారి కొల్లాపూర్లో కూడా నా మీద దాడి జరిగింది. కేసీఆర్ గవర్నమెంట్ లో జూపల్లి ప్రభుత్వం చూడండి, కృష్ణనాథులపై దాడి.
ఇలా రాసిన చదివితే కృష్ణమాదిగను విపరీతంగా కొట్టారు, పెడిగితులు కొట్టారు, వీళ్ళ కార్యకర్తల మీద రాళ్ళు చేస్తే మొత్తం స్థలం తగ్గింది అని చెప్పి ఇదంతా. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఎక్కడికి పోయిందంటే కృష్ణమాదిగను రాళ్లతో కొట్టే రోజు వస్తుంది, మేము రాళ్లతో కొట్టి చంపమనే కాడికి వచ్చేసింది. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతాను చూడండి. మొన్న ఎవరో గోదావరి పనిలో మాట్లాడుతూ అది వీడియో అవుతుంది వచ్చేసింది, మన వాళ్ళు అక్కడక్కడ కేసులు పెడుతుంది. అంటే వాళ్ళు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న పరిస్థితి వచ్చేసింది. అంటే రోజు వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విచక్షణ కోల్పోతుంది అనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ ఎప్పుడు గెలవడానికి అవసరం. ఇంత సపోర్ట్ ఉన్నది. దళితులు విద్యార్థులను మనకు అండగుండే, అందరు వాళ్ళు తప్ప అందరూ అండగుండే, సమాజం మన వైపే ఉండే, కమిషన్లు మనకే ఉండే, పార్టీలు మనకే ఉండే, రాష్ట్రపతి మనకే ఉండే, ప్రధానమంత్రులు అందరూ మనకే ఉండే, కోర్టు తీర్పు మనకు అండగుండే. మరి ఇప్పుడు కనుక అడ్డంకులను తొలగించుకొని అమలు చేయించకపోతే ఇంకెప్పుడు అమలు చేసుకుంటాం? అయితే స్వార్థపరమైన వర్గం చాలా బలమైంది. ఇప్పుడు జరుగుతున్న పాత్రను దృష్టి పెట్టుకుంటే నాకు నగరపతి గుర్తుకొస్తున్నారు. ఈ యుఎస్ కుటుంబాన్ని గుర్తుంటే తెలంగాణకు అనుకూలమైన ప్రకటన వచ్చిన తర్వాత కృత్రిమ ఉద్యమాన్ని అక్కడ లేదు. తెలంగాణ ప్రకటన వెనుకకు తీసుకొచ్చేది చేశారా లేదా? డిసెంబర్ 9 మనకు అనుకూల ప్రకటన వచ్చింది పార్లమెంట్ లో. ఇక పార్లమెంట్ లో ప్రకటన వచ్చినాక టెక్నికల్ ప్రక్రియ ముందుకు వెళ్ళాలి కదా, అంతే కదా, ప్రాసెస్ ముందుకు వెళ్ళాలి కదా. కానీ ప్రాసెస్ ను అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళు 9 నుంచి డిసెంబర్ 23 ప్రకటన తెప్పించుకోగలిగారు. ప్రాసెస్ ముందుకు వెళ్లకుండా 23 ప్రకటన ఏంటంటే మనం వెళ్ళిపోయింది. పడిగా పార్లమెంట్ లో ప్రకటన రూపంలో వెళ్ళిపోయినప్పుడు ప్రాసెస్ మొదలవుతుంది. ఆ ఎన్నికలు పోయిన కాంచి మన తెలంగాణ వచ్చేంత వరకు మన బిడ్డలు 1000 మంది వచ్చిపోవాల్సి వచ్చింది. వెనక్కి నెట్టేసిన తర్వాత మళ్ళీ ప్రకటన మనం పార్లమెంట్ లో మళ్ళీ అనుకూలమైన నిజం వచ్చేంత వరకు 1000 మంది పైన బిడ్డలు చనిపోవాల్సి వచ్చింది. సరే, మనం ఎక్కడ ఆత్మస్థైర్యం కోరుకోలేదు కాబట్టి అట్లాంటి పట్టు రాలేదు. భారతదేశంలో ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎక్కడ లేని త్యాగాలు తెలంగాణలో జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అన్ని త్యాగాలు లేవు. మద్రాసు నుంచి ఒక తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలంటే ఒక శ్రీరాములు గారి త్యాగం ఉన్నది. ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, ఆమోద దీక్ష వల్ల ఆయన వచ్చేసి తర్వాత ఎక్కడన్నా హింసో ఘర్షణో ఏదన్నా జరిగిందంటే మనకు జార్ఖండ్లో జరిగింది. మిగిలిన ప్రతి రాష్ట్రంలో చర్చలు జరిగినాయి, వాదోపవాదాలు జరిగినాయి, పద్ధతితో కావాలంటే జరిగాయి. ఒక రాష్ట్రం ఏర్పడడానికి మాత్రం దాదాపు 1500 మరణాలు జరిగాయి. ఓకే, 69లో 369 మంది చంపబడ్డారని చెప్పి మనకు లెక్కలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో జరిగిన మరణాల్లో మినిమం 11 నుంచి 1200 మంది ఆత్మహత్య చేసుకునే చేస్తున్నది, లేదా ఇతరత్ర కారణాలు చనిపోయారు. యావరేజ్ గా 1500. ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం ఈ 100 త్యాగాలు ఇక్కడ జరగలేదు, ఇక్కడ జరిగింది. కానీ ఆనాడు నగరపాటి సీఎట్ బిల్లు వచ్చే రూపంలో కూడా జరుగుతున్న చక్రంలో ఆ బిల్లు సమయాన్ని కూడా అడ్డం పడే ప్రయత్నం చేసేయండు స్పీకర్. కొద్దిగా సమర్థవంతంగా పార్లమెంట్ నడపడం వల్ల మన మీరా కుమార్ గారు ఆ అవరోధాన్ని బయటికి పంపించి తెలంగాణ బిల్లు పాస్ చేశారు, మాదిగ బిడ్డ. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత ఇక మేము పిక్చర్లకు వచ్చే తప్ప అడ్డుకోలేదని చెప్పి అసలైన కుటుంబం వాళ్ళ పిక్చర్లకు వచ్చేసింది. అంటే వెంకటస్వామి కుటుంబం ప్రధాన పాత్ర పోషిస్తున్నది. సూత్రరీత్యా కాంగ్రెస్ అనుకూలమే కానీ కాంగ్రెస్ ను ప్రభావితం చేసే శక్తుల్లో మానవులు ఎక్కుంటారు.
సూత్రీత్యా కాంగ్రెస్ అనుకూలం కాదని ఎవరు అనడానికి వీళ్ళు రికార్డు ఉంది కాబట్టి. కానీ కాంగ్రెస్ లో మానవ సామర్థ్యం పలుకుబడి ఏంటంటే అనుకూలమైన దాన్ని కూడా అనుకూలంగా ఉండకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ పలుకుబడి అయితే ఉన్నది వాళ్ళ. దానివల్ల కొంత టైం పడుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ లో తెలంగాణ రాజకీయ నాయకుల కంటే సీమాంధ్ర రాజకీయ నాయకులకు కాంగ్రెస్ లో పలుకుబడి ఎక్కువ ఉన్నది అనుకున్నాము. ఆ పని కొంతకాలం దానివల్ల మరణాలు జరగలే, త్యాగాలు జరగలే. పలుకుబడి అంతిమ విజయం సాధించకపోవచ్చు, కానీ అవరోధాలు కల్పించడంలో, మన లక్ష్యాన్ని చేరడానికి ఆలస్యం చేయించడంలో వాళ్ళ పలుకుబడి పనిచేస్తుంది. దానివల్ల వాళ్ళకు లబ్ధి పొందడానికి ఉపయోగపడుతుంది. అందులో సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పుడు 2004లో సుప్రీంకోర్టు తీర్పు మనకి ఇచ్చింది అనుకున్నాం. 2024లో సుప్రీంకోర్టు తీర్పు మళ్ళా రివ్యూ చేసుకుని ఆ తీర్పు తప్పు అని చెప్పేసింది. మరి 2004లో ఎస్సీ వర్గీకరణ విషయంలో నేను సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వమని నేను సోనియా గాంధీ గారిని కలిశాను. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చింది. న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించడం చేయండి అని చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారిని కలిశాం, మన్మోహన్ సింగ్ గారిని కలిశాం. వర్గీకరణకు ముందుకు రండి అని చెప్పి రాహుల్ గాంధీ కూడా కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆనాడు యూపీ గవర్నమెంట్ నడిపింది ముగ్గురు. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీ చైర్పర్సన్, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, యువనేతగా రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ ప్రభావం చిన్నది కదా ఆనాడు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సంబంధించిన పేపర్లు కూడా చిరిపేసింది. అప్పుడు నిర్ణయం ఒక కాగితం చింపేసేది కదా. దానికి చర్చ జరుగుతుంది. అప్పుడప్పుడు మీరు చట్టాన్ని గౌరవిస్తారని, రాజ్యాంగం గౌరవిస్తారని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు చింపేశారు కదా అని చెప్పి అది నచ్చలేని చెప్పేసింది. అది అంటే ప్రభావితం చేసింది. కానీ దేశాన్ని నడుపుతున్న టెక్నికల్ వాళ్ళైతే వాళ్ళకు సలహాదారులుగా మన మాలలో ఉన్నారు. అంత శక్తి ఉంటుంది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి అడ్వైజర్ ఎవరు? కొప్పుల రావు. రాహుల్ గాంధీకి అడ్వైజర్ ఎవరు? రాజశేఖర్ ఐఏఎస్. మన్మోహన్ సింగ్ గారి కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎవరు? కాంతారావు ఐఏఎస్. మాల. ఇది దేశాన్ని నడుపుతున్నది ముగ్గురు అయితే ముగ్గురు సలహాదారులు చేయలేదు. ఇది చాలా శక్తి ఉంది. అందువల్ల కనీసం అఫిడవిట్ కూడా ఇవ్వలేదు అన్నాడు. మనకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలేదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ రద్దు అయిపోయింది. మనకు అనుకూలంగా అఫిడవిట్ కూడా ఇవ్వలేదు. ముందు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నట్టుగా వాదించాలా వద్దా? టెక్నికల్ వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వలేదు. ఈ మధ్య కాలంలో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ సాఫీగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పాలనో అఫిడవిట్ రూపంగా, సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ రూపంగా 3 రోజుల పాటు మనకు అనుకూలంగా వాదించారు. సానుకూలమైన నిజమే. టీడీపీలో మానం లేరా ఉన్నమాట నిజమే, కానీ శాసించకరం లేదు. బీజేపీలో మానం లేరా ఉన్నమాట నిజమే, శాసించకరం లేదు. కానీ కాంగ్రెస్ని శాసించక అన్నారు కాబట్టి మనకు అనుకూలంగా రానివ్వరు. నంబర్ 1. వాళ్ళకు శాసించే పరిస్థితి 2004లోనే కాదు, నేను పుట్టకముందు వచ్చేసి వాళ్ళకు శాసించే పరిస్థితి కాంగ్రెస్ లో నేను పుట్టగలుగుతుంది. ఈ భారతదేశం మొత్తం మీద ఈ దేశంలో ఒక రికార్డ్ దళిత ముఖ్యమంత్రి అంటే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరి పేరు రికార్డు ఉన్నది? దామోదర సంజయ్. ఓకే, దామోదర సంజయ్ మొదటి దళిత ముఖ్యమంత్రి దేశంలోనే. అంటే ఆ స్థాయిలో వాళ్ళు పలుకువాలి. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు హోదాలో ఇప్పుడు ఒక మాలయ్య ఉన్నాడు కర్ణాటక మల్లికార్జున ఖర్గే. కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి దళిత అధ్యక్షుడు కూడా దామోదర సంజయ్ గారు దేశంలో ముఖ్యమంత్రి కాగలిగింది, మొదటి దళిత ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ అధ్యక్షుడు కాగలిగింది. వాళ్ళ పలుకుబడి ఆనాడు